ఈ క్యాన్సర్ని ఎలా ఐడెంటిఫై చేస్తాం, ట్రీట్మెంట్ ఏంటి? ఇప్పుడు డిపెండింగ్ అపాన్ ద సైట్ సర్జరీ చేయాల్సి వస్తుంది. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ షాహిద్ ఓజీ ఆప్థల్మాలజీ అండ్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటాలజీ. నేను మైసెల్ఫ్ డాక్టర్ ఎన్ మొహమ్మద్ షాహిద్. ఈ క్యాన్సర్ని ఎలా ఐడెంటిఫై చేస్తాం? ఫస్ట్ ఐడెంటిఫికేషన్ వచ్చేసరికి కొలనోస్కోపీ. ఈ కొలాన్ క్యాన్సర్ని కనుక్కోవాలి అంటే కొలనోస్కోపీ చేయాలి. కొలనోస్కోపీ అంటే ఏంటి? కింద యానల్ కెనాల్ నుంచి మన మొత్తం పెద్ద పేగుని మొత్తం ఎగ్జామినేషన్ చేసేదాన్ని కొలనోస్కోపీ అంటారు. సెకండ్ సిసిటీ అబ్డామిన్ అంటారు, అంటే కడుపుకి సిటీ స్కాన్ చేస్తే మనకు తెలిసిపోతుంది. ట్రీట్మెంట్ ఏంటి? మెయిన్లీ డిపెండింగ్ అపాన్ ద లొకేషన్. అసెండింగ్ కొలాన్లో క్యాన్సర్ ఉంటే దాని ట్రీట్మెంట్ ఆ రైట్ సైడ్ కొలాన్ మొత్తం తీసేసేయాలి, దాన్ని రైట్ హెమికోలెక్టమీ అంటాం. ట్రాన్స్వర్స్ కొలాన్ క్యాన్సర్ ఉంటే అది రైట్ అవ్వచ్చు, లెఫ్ట్ హెమికోలెక్టమీ అవ్వచ్చు. ఒకవేళ డిసెండింగ్ కొలాన్లో క్యాన్సర్ ఉంటే లెఫ్ట్ హెమికోలెక్టమీ అంటాము. సిగ్మాయిడ్ కొలాన్లో అయితే సిగ్మాయిడ్ మొత్తం తీసేస్తాము, అంటే సిగ్మాయిడెక్టమీ అంటాము. రెక్టమ్ యానల్ కెనాల్లో క్యాన్సర్ ఉంటే సర్జరీ వేరు, దాన్ని LAR అంటాము. లేదంటే పర్మనెంట్ స్టోమా APR, లో యాంటీ రిసెక్షన్ ఆర్ అబ్డామినోపెరినియల్ రిసెక్షన్ అంటారు. సో డిపెండింగ్ అపాన్ ద సైట్ సర్జరీ చేయాల్సి వస్తుంది. సర్జరీ చేసిన తర్వాత ఏదైతే కొలాన్ పేగ్ ఏదైతే ఉంటుందో విల్ సెండ్ ఫర్ ద బయాప్సీ. ఆ బయాప్సీలో మనకు స్టేజ్ అనేది వస్తుంది. క్యాన్సర్ స్టేజెస్ 4 రకాలు ఉంటాయి. స్టేజ్ 1, 2, 3, 4 అని చెప్పుకుంటాం. 1 and 2కి మోస్ట్లీ కీమోథెరపీ అవసరం ఉండకపోవచ్చు. 3 and 4 స్టేజ్ 3 and 4 దాటిన తర్వాత ఖచ్చితంగా కీమోథెరపీ తీసుకోవాల్సి వస్తుంది.